హాయ్ అండి. బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఈ వీడియోలో. ముందైతే లైనింగ్ క్లాత్ ఇది. లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మన సైజ్ బ్లౌజు బ్యాక్ పొడవు ఎంత ఉందో చూడాలి టేప్తో. ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఒక టేప్ పెట్టి బ్యాక్ డాట్ వరకు టేప్ ఇలా పెట్టి చూడాలి. 13.5 వచ్చిందండి. కింద ½ ఇంచు ఖర్చుకు వదలాలి. 13.5 ఉంది కదా, 13.5కి మార్కింగ్ పెట్టుకుందాం. ఈ చివరిని ఇక్కడ 13.5కు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకుందాం. మార్కింగ్ పెట్టుకున్నాం కదా 13.5కు, లైన్ మార్క్ చేసుకొని పైన ½ ఇంచు ఖర్చుకి మార్క్ చేసుకోవాలి లైన్. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో చూడాలండి. ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి. ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. కాజపట్టి కౌంట్ చేయకూడదండి. కాజపట్టి ఫోల్డ్ చేసి ఇలా చూడాలి. 31 ఉంది కదా, 31 వచ్చింది. 31 ఇంచ్ వచ్చింది. ఇలా నోట్ చేసుకుందాం. 31లో 4వ వంతు వచ్చేది మనకు నడుము లూజ్ అండి. ఇప్పుడు 31లో 4వ వంతు అంటే టేప్ ఇలా ఫోల్డ్ చేస్తూ చూడాలి. ఇలా 31 వరకు ఇలా చేసి 15.5 వస్తుంది కదా సగం. అందులో 15.5లో ఆపు మనకు 4వ వంతు అండి. 7.75 వచ్చింది. 7.75కు మార్క్ చేస్తాం. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు. 7.75 ఇక్కడ నోట్ చేశాను. 7.75కు 1 ఇంచు యాడ్ చేసుకుంటే అదే మనకు చెస్ట్ లూజ్ అండి. 7.75 ప్లస్ 1 ఇంచు యాడ్ చేస్తే 8.75 వస్తుంది కదా. 8.75కు మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి మనం 1.5 వదిలినాం కదా, ఖర్చుకి 1.5కు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ షోల్డర్ చూడాలండి. మనకు నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు నెక్ షోల్డర్ చూడాలి. పెద్ద సైజు ఇది 31 అంటే పెద్ద సైజు అండి. 30 కంటే తక్కువ ఉంటేనే నడుములు చిన్న సైజు. 31 పెద్ద సైజు కాబట్టి 5.5కు మార్క్ చేసి ఇప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలండి. పెద్ద సైజు వారికి 5.5 ఇంచులు. 31 పెద్ద సైజు కదా, 5.5 ఇంచులు తీసుకోవాలి నెక్ షోల్డర్. అదే 5.5 కొంచెము కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ 6 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి. ఏ సైజు వరకైనా 6 ఇంచులు పెట్టుకోవాలి. మరి చిన్న సైజు నడుము లూజు 24, 25 ఉంటేనే 5.5 కల్లా మార్క్ చేసుకోవాలి. 6 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకోవాలి. కార్నర్ మధ్యలో ఒక లైన్ మార్క్ చేసుకొని 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ షోల్డరు ఏ బ్లౌజ్కైనా 3 ఇంచులు ఉంటుంది కదా, 3 ఇంచులు వదిలేసి మిగతాది నెక్ 2.5 ఇంచులు నెక్. ఇప్పుడు నెక్ డీప్ ఎలా చూడాలి అంటే బ్లౌజు ఇలా పెట్టి చూడాలి. ఇలా 4 ఇంచులు ఉంది. 4 ఇంచులో ఒక పాయింట్ వచ్చింది. కింద ½ ఇంచు ఖర్చుకు వదిలినాం కదా, ఆ మార్కింగ్ దగ్గర పెట్టి మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి ఒక ½ ఇంచు. ఇప్పుడు డీపు చూడాలి. ఇప్పుడు నెక్ 2.5 తీసుకున్నాం కదా, డీపు 3 ఇంచులకు మార్క్ పెట్టుకోవాలి. ఇలా లైన్ మార్క్ చేసుకొని కార్నర్ మధ్యలో ఒక లైన్ మార్క్ చేసుకొని 1 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచుకు మార్క్ చేసుకొని నెక్ రౌండ్ తీయాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్
ఇలా చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకుందాం.